దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. మరి దావీదు గారు ఈ మాట తెలియచేయమని తన దాసులను పంపిస్తూ ఉన్నాడు. ఎవరంటే కర్మేలుడైన నాబాలు దగ్గరికి ఈ యొక్క పనివారిని పంపి ఈ మాట చెప్పుమని తెలియపరుస్తున్నాడు. నిజమే, ఎంత అద్భుతమైన మాటో చూడండి. దావీదు గారు కష్టములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. తర్వాత ఆయనకు భోజనము పంపించమని దాసులను పంపించి అది చెప్పకముందుకు ఈ మాట చెప్పి అతన్ని మీరు ప్రోత్సహించండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా దావీదు గారికి ఎంత అద్భుతమైన మనసు చూడు. మరి యేసు క్రీస్తు ప్రభువారు నమ్ముకున్న మన జీవితంలో మరి ఆయన ఎంత గొప్ప దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో ఇంకా ఎన్ని కార్యాలు చేస్తాడో మనకు అర్థమవుతుంది. లేఖన భాగంలో నుంచి మనం దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుందాం. ఫస్ట్ నీకును అంటున్నాడు. అంటే కుటుంబ యజమానుడిగా ఉంటున్న ఫస్ట్ నీకు, తర్వాత నీ ఇంటికి, రెండవది, మూడవది నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎత్తిపట్టుకొని మనం ఎందుకో ప్రార్థన చేయాలంటే ఫస్ట్ నీకు, తర్వాత నీ ఇంటి వారికి, నీ కలిగిన అంతటికి క్షేమమవునుగా. కానీ దీవెనకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా మాటలు మాట్లాడతామా? మన కుటుంబంలో కానీ బయట వారితో కానీ ఇలాంటి క్షేమకరమైన మాటలు, ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడతామా? వ్యర్థమైన మాటలు, దుర్భాష మాట్లాడడం, అబద్ధకరమైన, మోసకరమైన మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుని బిడ్డలకు ఉండవలసిన ఒక ఆలోచన, ఒక విధానం ఏంటంటే ఇలాంటి క్షేమకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నేను తప్పక ఆశీర్విస్తాడు. అంటే నీ జీవితంలో కరువు ఉండదు, నీకు సమృద్ధి దేవుడు ఇస్తాడని ఈ మాటలు తెలియచెప్పమని అంటున్నప్పుడు ఈ మాటలు ఆయన రిసీవ్ చేసుకోలేడు. తర్వాత తన పనివాడు తన యజమానుల దగ్గరికి, అబిగయీలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె రిసీవ్ చేసుకుంది. మరి ఈనాడు చాలామంది కుటుంబాల్లో ఇలాంటి నాబాలు వారు, అబిగయీలు వారు ఉండే ఉంటారు. కాబట్టి ఈ మాట చెప్పిన తర్వాత భోజన పదార్థాలు పంపన్నప్పుడు దావీదేవుడు, యెషయావుడు నేను సంపాదించుకుంది ఇతరులకు పెడతానంటాడు. అంటే ఉపకారానికి అపకారం చేయడం. దావీదు గారు మరి యొక్క నాబాలు యొక్క గొర్రెల కాపల విషయంలో ఎంత సహాయం చేశాడు, గొర్రెల విషయంలో ఎంత సహాయం చేశాడు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాత్రింబగలు కాపల ఉన్నారు, గొర్రెలను కాపాడారు, నాబాలు యొక్క కాపరులను కాపాడారు. మరి యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో కూడా ఆయన నీకు ప్రధాన కాపరిగా ఉంటూ ఆయన నీకు లేమి కలగకుండా చూస్తాడు. దావీదు గారు చెప్పాడు, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో కాపరిగా ఉంటే నీకు మేలు కలగదు. మరి ఇప్పుడు అబిగయీలు ఈ మాట రిసీవ్ చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుంది, దేవుని చూస్తున్న ఉగ్రతను తప్పించుకుంది. మరి ఆమెలోంచి మరి ఎలాంటి ఆమె యొక్క జీవితం ఎలా ఉందో మనం కొన్ని విషయాలు మనము చూద్దాం, మనం నేర్చుకుందాం. అబిగయీలు నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆమె అబిగయీలు అంటే ఏంటంటే సుబుద్ధి కలిగిన స్త్రీ, ఆమె పేరుకి అర్థం. మొట్టమొదటిది ఇక్కడ ఆమె కోసం బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ, తన బుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతున్న ఆ యొక్క మంచి బుద్ధి కలిగిన స్త్రీగా ఉంటుంది మొదటిది. రెండవది దాతృత్వము కలిగిన స్త్రీ. అంటే దాతృత్వం అంటే ఏంటంటే ఇచ్చుటలో ఎంతో దాతృత్వము కలిగింది.
ఇవ్వగలిగిన మనసు ఆ తల్లిలో ఉంది. అందుకే చాలామంది జీవితాల్లో తీసుకోవడం తప్ప ఇవ్వడము చేతకాదు. ఆమె చూడు, భర్త అలా ఉన్నా కూడా ఆమె ఏం చేస్తుందంటే దావీదు గారు ఏం అడిగిండో అది ఇవ్వడానికి ఇష్టపడుతుంది. మూడోది దీనత్వం కలిగిన స్త్రీ. ఎవరమే? దీనత్వము కలిగిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. నాలుగోది సమాధానం పొందిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఈ దీనత్వం కలిగిన స్త్రీ 23వ వచనంలో కనబడుతుంది. సమాధానం పొందిన స్త్రీ 35వ వచనంలో కనబడుతూ ఉంది. మరి ఇలాంటి వారు ఉన్నారా? దీనత్వం కలిగి ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? ఉంటే వారు ఆశీర్వించబడతారు. నీకు, నీ ఇంటి వారికి ఏమీ తక్కువ కాకుండా సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఎవరంటే ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. గుర్తుంచుకోండి, నీకైనా నీ ఇంటి వారికైనా ఏమీ తక్కువ కాకుండా సమృద్ధికరమైన దీవెనలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. నీకును, నీ ఇంటికిని, నీ కలిగినంతటికి క్షేమమవునుగా. కానీ ఈ దినం మాకు నేర్పించిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. నేర్చుకున్న ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుమని అడుగుచున్నాం. బలపరచుమని, వ్యాధి బాధల నుంచి దూరపరచుమని అడుగుచున్నాం. కుటుంబాల్లో తండ్రి కరువు రాకుండా సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తారని, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో నింపుతారని నమ్ముచు మా ప్రార్థన అయా తండ్రి ప్రభువా, మీరు విన్నందుకు వందనాలు. ప్రార్థనకు జవాబిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్.